విశాఖలో సర్ ఇంటింటి సర్వే ప్రారంభమైంది. ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా వివరాలను తమ దగ్గరున్న డేటాతో సరిపోల్చి చూసుకుంటున్నారు. తొలి రోజు సర్వేలో చిరునామాలు మిస్ మ్యాచ్ అయిన సమస్యలు వెలుగు చూస్తున్నాయి. విశాఖలో సర్ సర్వే ప్రక్రియ తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్ల జాబితాకు సంబంధించి బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఫామ్స్ని ఇస్తున్నారు. ఆ ఫామ్స్ ఆధారంగా వాళ్ళు ఇచ్చే డేటా, ఎవరైతే ఓటర్లు ఉంటారో ఓటర్ల డేటాను తిరిగి సేకరించడం చాలా కీలకమైంది. ఈ ఓటర్ను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారి పేరును జాబితాలో చేరుస్తారు. సరే, ఏ వివరాలను మీ దగ్గర నుంచి సేకరిస్తున్నారు? ఏదైతే 2002లోని నా ఓటు ఎక్కడుందో, నా ఓటు కనుక లేని పక్షంలో మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యుల ఓట్లు ఏవైతే ఉన్నాయో, రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటు ఎక్కడుంది, వాళ్ళకి నేను ఏమి అవుతాను, వాళ్ళకి బంధుత్వం ఏంటి, కొడుకునా లేకపోతే అల్లుడినా లేకపోతే ఏంటి అన్న దాని మీద పూర్తి స్థాయిలో ఒక ఎన్యుమరేషన్ ఫార్మ్ ఇవ్వటం, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇవాళ ఇంటింటికి రావటం, ఈ ప్రక్రియ మొదలు పెట్టడం అన్నది ఇవాళ శ్రీకారం చుట్టారు. ఏదైతే 2002 ఓటర్లలోని కనుక పేర్లు లేకపోయినట్టయితే కొత్త ఓటర్లను కూడా నమోదు చేసుకున్నటువంటి ప్రక్రియ ఫార్మ్ 6 పేరుతోని అది కూడా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఆధారాలు, ఈ ఇంట్లో నివసిస్తున్నటువంటిది ఏవైతే ఉన్నాయో ఐడెంటిటీ ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్తో సైతం పూర్తి స్థాయిలో సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కూడా సమర్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా 4 రోజుల పాటు సాగుతుందని చెప్తా ఉన్నారు. ఎవరైనా చనిపోయినట్టయితే, ఓటర్ చనిపోయినట్టయితే ఆ ఓటర్ని తొలగించాలి అని అంటే బిఎల్ఓతో పాటు ఉన్నటువంటి బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు, అన్ని రాజకీయ పార్టీకి చెందినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క తీర్మానం చేసిన తర్వాత కానీ ఆ ఓటుని తీయడానికి, చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికెట్ని ఆధారంగా ఓటుని తీయడానికి కానీ ఎటువంటి ఆస్కారం లేదు. కాబట్టి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఈ ఓటర్లు వెరిఫికేషన్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనే ప్రోగ్రాం ఏదైతే భారతదేశ ఎన్నికల సంఘం ఏదైతే రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 రోజుల పాటు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వటం, అలాగే ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించడం, ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ప్రక్రియ తర్వాత జూలై 15వ తారీఖు నుంచి ఎవరైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో, ఇంకా ఓటర్ నమోదు మీద వాళ్ళ ఓటుని వాళ్ళు ఛాలెంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి పర్సనల్ హియరింగ్ కూడా కండక్ట్ చేసేటువంటి ఏఈఆర్ఓలు అలాగే ఆర్ఓలు అందరూ కూడా దీంట్లో పాల్గొని వాళ్ళ సమక్షంలోని జోనల్ ఆఫీస్లోని జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి ఏఈఆర్ఓ సమక్షంలో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయటం అన్నది, పూర్తిగా హీరింగ్ చేయటం. ఆ హీరింగ్లో కనుక పూర్తి స్థాయిలో కనుక సాటిస్ఫై కాకపోతే సభ్యులు మళ్ళీ 2వ హీరింగ్ కూడా పిలవటం అన్నది, ఇదంతా ఒక ప్రక్రియ. ఈ నిష్పక్షపాతంగా జరిగేటువంటి ఓటర్ల ఇవాళ నమోదు కార్యక్రమం, ఓటర్ల గురించి పూర్తి స్థాయిలో జాబితా ఇవాళ తయారు చేయడంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవాళ అన్ని విధాలుగా కార్యక్రమాలు చేపడుతుంది. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు వాళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళ హక్కు ఏదైతే ఉందో వాళ్ళ హక్కును, ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏ ప్రాంతంలో ఉంటున్నారు అంటే, ఒకవేళ మైగ్రేట్ అయ్యి ఇక్కడ గనక వచ్చినట్టయితే ఈ ప్రాంతానికి విజయనగరం, శ్రీకాకుళం లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళ ఊరిలో ఓటు ఉంచుకోవాలా లేకపోతే ఇక్కడ వార్డులో ఇక్కడ ఓటు ఉంచుకోవాలన్నది వాళ్ళు నిర్ధారించుకొని దానికి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మనిషికి 2-3 చోట్ల ఓట్లు ఉండేటండి, ఇల్లు షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఆ ఓట్లు తొలగించకపోవడం, ఆ ఓట్లు తొలగించడానికి అవకాశం లేకపోవడం, ఇప్పుడు ఆధార్ నెంబర్తో సైతం అలాగే ఫోన్ నెంబర్లు మొత్తం అన్నీ కూడా పూర్తి స్థాయిలో డేటా ఇవాళ సమీకరించడంతో ఓటర్లు ఎక్కువ శాతం 4-5 చోట్ల ఓటు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దడం అనేది కీలకంగా ఎన్నికల సంఘం భావిస్తున్న తరుణంలో వీటిపైన రాజకీయ పక్షాలు కూడా అత్యంత ప్రాధాన్యతను పెట్టి వాటిని త్వరగా మానిటర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ రవిచంద్ర, NTV, విశాఖపట్నం.